దాదాపు 32 డిమాండ్లు పెడితే దాదాపు అన్ని డిమాండ్లు కూడా పరిష్కరిస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా ప్రభుత్వం నుంచి హామీ కూడా రావడం జరిగింది. ఒకసారి వాటి గురించి కూడా చాలా డీటెయిల్ గా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఆర్టీసీ జేఏసీతో ప్రభుత్వ చర్చలు సఫలం, సమ్మె విరమణ, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి అంగీకారం. ఇదే ప్రధానమైనటువంటి పాయింట్ అండి. ప్రభుత్వం లో ఆర్టీసీ విలీనానికి అంగీకారం. దీనిపై మంత్రులు అధికారుల కమిటీ జూన్ 2న విలీన ప్రకటన అంటూ చూస్తాం. ఆర్టీసీలో కార్మిక సంఘాల ఎన్నికలకు సమ్మతి. సో ఇది ఒక ప్రధానమైన పాయింట్. ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలకు సంబంధించిన సమ్మతి. ఇది రెండో పాయింట్. ఫిట్మెంట్ పై సుదీర్ఘ చర్చ, 11% అంగీకారం. దాదాపు 30% అడిగితే 11% అని చెప్పేసి కూడా దాదాపు 5% ఇస్తానరట. సో కార్మిక సంఘాల ఒత్తిడి దాదాపు 6-7 గంటల పాటు జరిగినటువంటి సమావేశంలో దాదాపు 11% కూడా అంగీకారం తెలిపినట్టుగా తెలుస్తుంది. కార్మిక సంఘాల 31 డిమాండ్లో 28 బేషరతుగా పరిష్కారం. గత ప్రభుత్వంలో సమ్మె చేస్తే సెల్ఫ్ డిస్మిస్ అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కు ప్రశ్నించే హక్కు లేదు అంటూ కూడా కార్మిక సంఘాలు చెప్తా ఉన్నాయి. సో 100% ఆర్టీసీ కార్మికులు ఈరోజు విలీన ప్రక్రియ జరిగిన తర్వాత 100% ఈరోజు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ రేవంత్ రెడ్డి ఈ ఇద్దరి మధ్యలో వ్యత్యాసాలు చాలా స్పష్టంగా చూస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. సో 100% అప్రిషియేట్ చేయాల్సిందే ప్రభుత్వాన్ని కూడా. ఎందుకంటే గతంలో కేసీఆర్ చేయలేదు. కేసీఆర్ ఏ విధంగా, నేను ఇంకా 20 అనుకున్నాను, 34 మంది కార్మికులు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరవీరులు కావడం జరిగింది. ఇప్పుడు ఒకరు శంకర్ గౌడ్ ఆత్మహత్య జరగడం జరిగింది. సో ఇవి ఎంత దూరం పోతాయని చెప్పేసి కొంత ప్రభుత్వం భయాందోళనకు గురైందా లేకపోతే ఆందోళనకు గురైంది తెలియదు. కానీ మొత్తానికైతే దాదాపు 31 డిమాండ్లలో 28 బేషరతుగా అంగీకరించింది. వాటికి సంబంధించిన ప్రాసెస్ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ కాబోతుందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం సమ్మె విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల నాయకులు శుక్రవారం రాత్రి ప్రకటించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం సహా అన్ని అంశాలు పరిష్కరించడానికి ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు ఈ నెల 22న సమ్మె ప్రారంభించే విషయం తెలిసిందే. దీనికి సంబంధించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, సిఎస్ రామకృష్ణరావు, స్పెషల్ సిఎస్లు అందరూ కలిసి దాదాపుగా మొత్తానికైతే ఇక్కడ చూడండి ఒకసారి ఆర్టీసీ కార్మిక సంఘాల 31 డిమాండ్లు ఏవేవి నెరవేర్చినో ఒకసారి చాలా డీటెయిల్ గా మాట్లాడారు. చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి మొదటి డిమాండ్ పెట్టడం జరిగింది. ఆర్థికపర అంశాలన్నింటినీ పరిష్కరించి ప్రస్తుత సౌకర్యాన్ని కొనసాగిస్తూ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఆల్రెడీ ప్రక్రియ ఉన్నత స్థాయి కమిటీ ఇచ్చారు. జూన్ 2వ తారీఖు నాడు ఆ యొక్క విలీన ప్రకటన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆ యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రకటించబోతున్నారు. 2015 నుంచి అలవెన్స్ ఫ్రింజ్ బెనిఫిట్స్ పెంచాలి. వేతన సవరణ బకాయిలు చెల్లించి రిటైర్డ్ ఉద్యోగులకు 2017 వేతన సవరణ అమలు చేయాలంటూ చూస్తున్నాం. 2021 వేతన సవరణ 30% ఫిట్మెంట్ తో చేయాలి. ఈ 2025 వేతన సవరణ అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలంటూ చూస్తున్నాం. కొత్త బస్సుల సంస్థ ద్వారా కొని ఆర్టీసీ అభివృద్ధి పరిచి ఆధునీకరించాలి. సో ఇక్కడ కొత్తగా ఏం జరుగుతుందంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ప్రైవేట్ పరం చేస్తూ కొన్ని డిపోల్ని దారితీస్తున్నారని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున సమాచారం వస్తుంది. సో మెగా కృష్ణారెడ్డికి కొంత పెద్ద బడా వాళ్ళకి బడా ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులకు ఈరోజు అప్పచెప్తున్నట్టుగా కనబడుతుంది. సో దాని మీద కూడా కొంత ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ఆర్టీసీ కార్మికులు డిమాండ్ పెట్టడం జరిగింది. సంస్థ అప్లను ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసి రాయితీలు సంస్థ అభివృద్ధికి ఏటా బడ్జెట్ లో 3% కేటాయించాలి. విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలి. ఎలక్ట్రిక్ బస్సులకు సరిపడా కొత్త డిపోలను ప్రభుత్వ స్థలాల్లో ఏర్పాటు చేయాలి. ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్ ఈవీ బస్సులకు ఇవ్వరాదు అంటూ ఇదే చెప్పాం క్లియర్ గా. యాజమాన్యం వాడుకున్నటువంటి సిసిఎస్, ఎస్ఆర్బిఎస్, పిఎఫ్ నిధులను వెంటనే విడుదల చేయాలి. సిసిఎస్ పాలక మండలి ఎన్నికలు నిర్వహించాలి. మహాలక్ష్మి పథకంలో 0 టికెట్ బదులు మహిళలకు టికెట్లెస్ స్మార్ట్ కార్డు ఇవ్వాలి. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలి. ఈ స్కీమ్ లో జరుగుతున్నటువంటి సిఎన్టీ కేసులో అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి 400 కోట్లను ప్రతి నెల విధిగా చెల్లించాలి. పాత బకాయిలు దాదాపు 2500 కోట్లేట. సో ఈ విధంగా చాలా ఉన్నాయి. సో అన్ని కూడా దాదాపు 31 డిమాండ్లలో 28 డిమాండ్లకు అంగీకారం తెలిపింది. ఇంకా 3 డిమాండ్లకు కూడా సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్టుగా చూస్తాను. సో 2019 సమ్మె కాలంలో ఉద్యోగులపై నమోదు చేసినటువంటి పోలీస్ కేసులు ఎత్తివేయాలి. గతంలో కేసీఆర్ హయాంలో పెట్టినటువంటి కేసులు అద్దె బస్సులో పనిచేస్తున్న సిబ్బందిని ఆర్టీసీ సంస్థ విలీనం చేసుకోవాలి. సో టీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ చెందిన వారిని ఏపీఎస్ ఆర్టీసీకి బదిలీ చేయాలి. బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో ఆల్కహాల్ తీసుకున్నట్లు రిజల్ట్ చూపితే సదరు డ్రైవర్ అభ్యంతరం చెప్తే మరో బ్రీత్ అనలైజర్ పరీక్షించి నిర్ధారించాలి. రక్త నమూనాలు ల్యాబ్ పంపించి సరైన నిర్ధారణ చేయాలంటూ చూస్తాం. సో ఈ విధంగా దాదాపు 31 డిమాండ్స్. ప్రైవేట్ ఏజెన్సీలతో అవుట్సోర్స్ పద్ధతిలో డ్రైవర్, కండక్టర్, మెకానిక్ నియామకాలు మానుకోవాలి. ఆర్టీసీ సంస్థ నేరుగా నియామకాలు చేపట్టాలంటూ చూస్తాం. ఉద్యోగులకు 300 ఈఏలు దాటితే
లీవ్లో ఉద్యోగి రిటైర్ అయ్యేలోపు ఎప్పుడైనా వాడుకునే అవకాశం ఇవ్వాలంటూ చూస్తా ఉన్నాం. సో వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఈ విధంగా దాదాపు 31 డిమాండ్లు అంటూ కూడా చూస్తున్నాం. అన్ని దాదాపు హెల్త్ సంబంధించిన విషయంలో కావచ్చు, పిఎఫ్ వాళ్ళ ఉద్యోగ జీతభత్యాలకు సంబంధించిన విషయంలో కావచ్చు, ఫిట్మెంట్ విషయంలో కావచ్చు, ఆర్టీసీలో కావచ్చు, అవుట్ సోర్స్ ఉద్యోగులు కావచ్చు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, ప్రతి అంశంలో కూడా ఈరోజు దాదాపు 7-8 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిపిన నేపథ్యంలో మొత్తానికి కార్మిక సంఘాలు చేసినటువంటి డిమాండ్స్ ముందు పెట్టి దాదాపు ఒక్కొక్కటిగా పాసిబిలిటీ ఏంటి అనేటువంటి కోణంలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఇది 100% కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశమే. ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు రాష్ట్రమంతా కూడా తిరుగుతూ ఉంటారు. రోజు కొన్ని లక్షల మంది, కోట్ల మంది ప్రజలను నేరుగా కలిసేటువంటి అవకాశం ఈరోజు ఆర్టీసీ కార్మికులకు ఉంటుంది. ఈరోజు విలీన ప్రక్రియ జరిగిన తర్వాత 100% వాళ్ళు కాంగ్రెస్ను గుర్తుపెట్టుకుంటారు. అవసరమైతే కాంగ్రెస్ గెలవడానికి మరొకసారి గెలవడం కూడా ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇలాంటి మంచి పనులు చేసినప్పుడు వాళ్ళే ప్రభావం ఎక్కువ ఉంటుంది. గతంలో కేసీఆర్ ఓడిపోవడం కూడా ఆర్టీసీ కార్మికులే ప్రధానమైనటువంటి కారణం. ఎందుకు అంటే ఆర్టీసీ సమ్మె చేసినప్పుడు ఎంత మూర్ఖంగా వివరించిందో అందరం కూడా చూసినాం. కనీసం వాళ్ళని చర్చలు కూడా పిలవకుండా కార్మిక సంఘాలు మొత్తం కూడా నిర్వీర్యం చేసేసి ఆర్టీసీనే ప్రైవేటీకరణ చేసేటువంటి ఒక భారీ కుట్ర చేసిన నేపథ్యంలో ఈరోజు కార్మిక సంఘానికి అండగా, కార్మికులకు అండగా ఈరోజు ప్రజలంతా నిలవడంతో ఆ రోజు కొంత కార్మికులు బెట్టు వేయడం జరిగింది. అందరికి కూడా తెలుసు. అప్పుడు దాదాపు 34 మంది చనిపోవడం జరిగింది. ఈరోజు ఒకరు అంటే 35 మంది అమరవీరుల త్యాగాలు ఏ విధంగా వేలాది మంది కార్మికుల జీవితాల్లో వెలుగు నింపుతున్నాం అందరం కూడా చూస్తున్నాం. సో 100% కార్మికులందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఎవరైతే అమరవీరులు చనిపోయారో వాళ్ళ కోసం ఖచ్చితంగా మీ వంతుగా వాళ్ళ కుటుంబాలను ఆదుకునేందుకు కూడా మీ వంతు ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. బీఆర్ఎస్ కు ప్రశ్నించే హక్కు లేదు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు బీఆర్ఎస్ నాయకులు లేదని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. గత ప్రభుత్వంలోనే యూనియన్లు రద్దు చేశారని, 2 వేతన సవరణలు పెండింగ్ లో పెట్టారని గుర్తు చేశారు. విలీన ప్రక్రియ మధ్యలోనే వదిలి వెళ్లారని, పదవి విరమణ చేసిన వారికి బకాయిలు ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టింది బీఆర్ఎస్ పార్టీని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సమ్మె చేస్తే బెదిరింపు ధోరణిలో కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ తిరిగి ఉద్యోగంలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు ఒక్క బీఆర్ఎస్ నాయకుడు కూడా ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇవ్వలేదని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కూడా సమ్మెకు మద్దతుగా వచ్చారని పేర్కొన్నారు. నాడు కార్మిక ఆత్మహత్యలు చేసుకుంటే స్థానిక బీఆర్ఎస్ నాయకుల పరామర్శకు రాలేదని, సంతాపం వ్యక్తం చేయలేదని గుర్తు చేశారు. ఇప్పుడు నేరుగా మంత్రి, సంస్థ ఎండి ఆసుపత్రికి వచ్చి కార్మికుడి కుటుంబ సభ్యులు కలిశారని, తామున్నామనేటువంటి భరోసా కల్పించారని టీపీసీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ రాజిరెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి విద్యుత్ బస్సుల పథకంతోనే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక మెకానిక్ సిబ్బంది ఉద్యోగులు కోల్పోవాల్సి వచ్చిందని మండిపడ్డారంటూ చూస్తున్నాం. సో 100% అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకు అంటే ఇప్పుడు చనిపోయిన దగ్గరికి గతంలో కార్మికులు చనిపోతే బీఆర్ఎస్ పార్టీ ఒక్కడు కూడా రాలేదు. సో ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో ఎలిమినేట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఉద్యమాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రజల పక్షాన నిలబడాల్సింది. ఈరోజు పొన్నం ప్రభాకర్ కానీ ఆ సంస్థ ఎండి ఎవరైతే ఉన్నారో నేరుగా డిఆర్డీఓ అన్నట్టు అపోలో ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది. అందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే అంత వ్యతిరేకత ఉంటుంది, ప్రజలు తిరగబడతారు తెలిసి కూడా వచ్చి అక్కడ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం తరఫున. నిజంగా అప్రిషియేట్ చేద్దాం. వాళ్ళు మంచి పని చేస్తే మంచి పని అనాల్సిందే, చెడు పని చేస్తే మనం అంతా విమర్శలు చేయాల్సిందే. సో వాళ్ళు మంచి పని చేశారు కాబట్టి మనం వాళ్ళకు ఇంకా అండగా ఉండాల్సిన అవసరం అయితే ఆ కుటుంబానికి ఉంది. కార్మికులకు కూడా ఇక ప్రభుత్వాలు విలీనం అవుతున్నారు కాబట్టి వాళ్ళను కూడా మంచిగా చూసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు కాలేజ్ టీ పక్షాన మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సో ఇది దానికి సంబంధించినటువంటి అంశం మిత్రులారా.